తాజా అంశం చూస్తున్నాం. సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయపాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, విజయపాల్ ముందస్తు బెయిల్ కొట్టేయడానికి కారణాలేంటి? వెంకటేష్ కొద్దిసేపటి కిందట హైకోర్టులో మాజీ ఏఎస్పీ విజయపాల్ సిఐడి ఏఎస్పీ విజయపాల్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒకసారి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మాజీ ఎంపీ అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును 2021 మేలో కస్టడీలోకి తీసుకొని ఆ కస్టడీలో చిత్రహింసలు గురి చేయడంతో పాటు హత్యాయత్నం కూడా చేసే పరిస్థితి ఉందని ఇటీవల రఘురామకృష్ణరాజు గుంటూరు నగరంపాలెం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అందులో ప్రధానంగా అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏడీజీ సిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్ వీళ్ళ పైన కేసు నమోదుతో పాటు ఇటు అప్పుడు ఆ కేసు విచారణ అధికారిగా ఉన్నటువంటి ఏఎస్పీ విజయపాల్ పైన కూడా కేసు నమోదైంది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ విజయపాల్ పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా ఇటు పోలీసు తరపు నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, వీరారెడ్డి వీళ్ళు వాదనలు వినిపించారు. అసలు ఒక న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ విధంగా కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద, అది కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటము, అదే విధంగా దానికి సంబంధించిన వైద్య బృందం అక్కడ నివేదిక ఇవ్వాల్సింది, నివేదిక మీద కూడా ప్రభావితం చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా చేయటం వల్ల ఒక ప్రజా ప్రతినిధి మీదే దాడి చేయటము, అదే విధంగా వేధించటం, ఈ విధంగా చేసిన అందుకు ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. సరే, రెండోది అతని కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎవరు చేయమన్నారు, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, రెండోది అప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి నివేదిక ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఆ ఆదేశాల ప్రకారంగా ఆ బృందం దాన్ని పరిశీలించి ఏమీ జరగలేదని తెలిసింది. అయితే ఆ విధంగా తారుమారు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తారుమారు చేశారు, ఎందుకు రిపోర్టు మారింది, ఇటువంటి విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఐఓని అదుపులోకి తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉందని ఇటు న్యాయవాది తెలిపారు. మరొక వైపు రఘురామకృష్ణ తరపు నుంచి ఇటు ఉమేష్ చంద్ర న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం ఆరోగ్య కారణాల రీత్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరటం అనేటువంటిది సరైంది కాదు. ఎందుకంటే దాడి చేశారు అనేటువంటిది క్లియర్ గా అప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ ఆయన పైన అనుచితంగా ప్రవర్తించారు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ఆర్మీ ఆసుపత్రి రిపోర్టు కూడా అందులో మెన్షన్ చేశారు. ఈ విషయాలన్నింటినీ కోర్టుకి తెలిపారు. ఖచ్చితంగా ఇప్పుడు ముందస్తు బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా దాడి చేసి ముందస్తు బెయిల్ పొందుతారని, ఇది సమాజంలో హర్షించదగినది కాదు. ఇటువంటి వారిని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది, ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదనలు వినిపించారు. ఇటు విజయపాల్ తరఫున న్యాయవాది ఆయనకు ఏజ్ పైన పడింది, నిబంధనల ప్రకారమే చేశారు. అప్పట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా దాడి జరగలేదనే నివేదిక ఇచ్చింది అనేటువంటి వాదనలు ఇటు విజయపాల్ తరపు నుంచి కూడా వినిపించారు. ఈ వాదనలన్నీ విన్నటువంటి న్యాయస్థానం ఇటీవల తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు పిటిషన్ ని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.